మొన్న చంద్రబాబు నాయుడు గారు 2047 అని చెప్పేసి విజన్ మీద సంతకం పెట్టారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ ప్రజలు మభ్య పెట్టడానికి ఇలా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట నిజమే. అవును, జగన్మోహన్ రెడ్డి అన్నమాట నిజమే. చంద్రబాబు అంతా మాయపేల లేగేయటమేగా. ప్రజలు క్షేమంగా ఉండు ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేడు కూడా, నిరుత్సాహం చేస్తున్నారు ప్రజలు. అరే జగన్ ఉన్నప్పుడు ప్రజలు ఆనందించారు. అందుకే దుర్మార్గుడు పరిపాలన వెళ్ళేటప్పుడు ప్రజలు కూలిపోతారు, మంచివాడు వెళ్ళేటప్పుడు ప్రజలు ఆనందిస్తారు అంటారు. అది వాస్తవంగా జరిగే విషయాలు. ఇప్పుడు జనం మొత్తం మరి చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు ఇప్పుడు గెలిచినాక ఏదైనా చేస్తాడు. గెలిచినాక ఏమనన్నా కూడా ఏం చేసేది లేదు. ప్రజల చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు గెలిచినాక అయిపోయింది వ్యవహారం. గెలిచేదాకా ఒకటి, గెలిచినాక ఇంకొకటి. అంతకాడికి ఇంకా ఆయన చేసేది ఏం లేదు, ఎరగేసేది ఏం లేదు చంద్రబాబు గారు. ఇంకా ఆయనకు తోడు ఇంకా పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎరగదీసేది ఏమీ లేదు. ఆయన ప్రజలందరూ నిరుత్సాహపడుతున్నారు. అమ్మఒడి లేదు, నానబుడ్డి లేదు. అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు కదా, మరి పేద పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఓ సామాన్య మానవుడు అమెరికా వెళ్ళాలంటే అట్లా వెళ్తాడు. ప్రజల్లో జగన్ పరిపాలన చేసినప్పుడు ప్రజల్లో టెనరిచ్చి మాట్లాడి మీ విషయాలు తెలుసుకోమని చెప్పేవాడు. ప్రజల్లో ఆకర్షణ అప్పుడు అలాగుంది. ఇతని దగ్గరికి ఒక దళితుడు ఒక సెకండ్ తీసుకుంటేనే అవతల పోయి చేయి కడుక్కుంటుండే. ఇతని దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. ప్రజలు సామాన్య మానవుడు బ్రతకటానికి వీలు లేదు ఈయన చేతుల్లో. పేదవారిని కూడా ధనికులు చేస్తాం లేదు, బోకస్ మాటలు ఇవన్నీ. పేదవాళ్ళు ధనికులు, పేదవాడిని అనుసుతుడు కానీ పైకి తీయడు. నీ సంపద గెలిచేదాకా నేను అన్నీ ఇస్తానని అన్నాడు. గెలిచేదాకా, గెలిచినాక ఖజానా ఖాళీ అయిపోయింది. జగన్ ఖాళీ చేసి మళ్ళీ నువ్వు చేసే తప్పు కాక ఆ తప్పుని కప్పెట్టుకోవటానికి జగన్ మీద నేరం చేస్తాడు. ఇది ఎంతవాటికి నిజమండి. జగన్ పేదలకు మరి ఇచ్చాడు పాపం, నవరత్నాలు అన్నాడు పాపం. ప్రజలు క్షేమంగా బతికారు. నేను పార్టీ మీద అభిమానం ఉండి కాదు మాట్లాడేది. అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా పేదవాడు బ్రహ్మాండంగా ఆనందించాడు. అది అసలు విషయం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఎలా ఉండదు? గెలవాలిగా. ఆయనకి పార్లమెంట్లోనే మాట్లాడే శక్తి తీసేశారు కదా. ఏదో ఆ లడ్డు ఈ లడ్డు అని నేరం మోపిండు. చివరికి కోర్టులో నుంచి ఆదేశం వస్తే ఏముంది తేలిపోయింది. జగన్లో ఏం లేదని తేలిపోయింది. జనం ఈ చంద్రబాబు ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకడు ఏదో సృష్టిస్తున్నారు పాపం. అంతకాడికి అతను చేసే తప్పే లేదు. వీళ్ళంతా కామించుకుంటున్నారండి అతని మీద. నేను ఒక జగన్ అభిమాని అని కాదు, వాస్తవం చెప్తున్నా. అది మరి ఇప్పుడు జగన్ ప్రజల్లోకి రావడం వల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం చూస్తున్నారు. ఇప్పుడు సహాయం చేసేవాడి కోసం ప్రజలు చూస్తారు కానీ ప్రజలను తన్నివాడి కోసం ఎవడు చూడరు. ప్రజలు సహాయం చేసేవాడి కోసం చెయ్యి ఇట్లా దాపుతారు. అంతేనా? అంతే జరగబోయే విషయాలు. అది ప్రజల్లో వ్యతిరేకత ఎప్పుడు రాలేదు. వచ్చిద్దండి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిద్ది. రాబోయే కాలానికి వచ్చేసిద్ది. రాబోయే కాలంలో వచ్చేసిద్ది వ్యతిరేకత, చాలా వ్యతిరేకత వచ్చింది. ఏదో వేశారు అనుకోకుండా, ఈవీఎంలతోనో దేనితోనో వచ్చేసారు, అయిపోయింది. ఇంకా అడగండి, చెప్తా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు తరఫున మొన్న రైతులకి పోరుబాటు అని చెప్పేసి కార్యక్రమం చేశారు. ఎన్నికల ప్రచారాల్లో 20,000 ఇస్తామని చెప్పారు, ఇంకా ఇవ్వలేదని చెప్పేసి. అతను ఏదైనా చేయగలిగితే చేస్తాడు. ఒక మాట చెప్పి దాన్ని ఉమ్మి చేయడు, దాన్ని మోసం చేయడు అతను జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు ఆ మాట చెబుతుండు, అదిగో కాలుతుంది అంటాడు, ఆడకపోయి చూస్తే ఏమీ లేదు. అటువంటి విషయాలు ఉన్నాయి ఇతని దగ్గర.
మొన్న చంద్రబాబు నాయుడు గారు 2040 అని చెప్పేసి విజన్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ప్రజలను మభ్య పెట్టడానికి తప్పిందేమో మరి వాస్తవమే కానొస్తుందిగా. ఇది వరకు 5 సంవత్సరాలలో ప్రజలు డబ్బు అంతా పేదోడి దగ్గర ఉంటే కుదో కొనుక్కోవటం కానీ తినటం కానీ డెవలప్ అయ్యింది. నువ్వు ఉన్నోడేమో బయటికి చూపేపో ఈ లేనివాడు ఎంత ఇబ్బంది పడుతుండు. ఇవాళ పిల్లోళ్ళు ఎంతమంది బడికి పోయి చదువుకునే వాళ్ళు ఇవాళ డబ్బులు లేక మానుకుంటుండరు. చదువు ముఖ్యమా? పిల్లలు ఉంటే చదువుకుంటే కూడా చూడండి. ఇవాళ చదువు లేకపోతే మేము రోడ్ల మేము చేసిన నాళ్ళు వేసాము. ఇలా ఎవరికి వద్దా కూర్చున్నాం చేసావు. పింఛన్ వేస్తున్న బట్టే లేకుంటే మాకు పొడ జరిగేది అట్ట మాట చెప్పేది. పిలిచావు అది కాదంటాంలే, మంచి పని అది. తగ్గిన వాళ్ళకు చేస్తే ఇవాళ మాకు పూట కొడుకులు పెట్టేవాళ్ళు కాదు. అట్లా ప్రజలకు నువ్వు చేయలేకపోయినా కొంత చేస్తుంటే కదా. ఇప్పుడు ఏం ₹1 నువ్వు ప్రకటించలేదు. రైతు పొలం పండించేనేక మనకు తినటానికి. అదే సూపర్ సిక్స్ అనేది చేర్చే పర్వాలే, చేర్చే మంచిదే. మనం కూడా చెయ్యాలనేక మరి ఒకటి కూడా ఉపయోగించకుండా ప్రభుత్వం సూపర్ సిక్స్ అనుకుని వాళ్ళు అనుకుంటే సుఖమేమో. ప్రజలు అనాలగా, నువ్వు అనాలా, నేను అనాలా, నలుగురం అంటే కదా. మనకి వైసీపీ వాళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. గత ప్రభుత్వంలో మేము చేసిన పథకాలే గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజమేనంటారా? గుర్తుపెట్టుకుంటే నేను వేయచ్చుగా, నేను ఓట్లు వేయచ్చుగా గుర్తుపెట్టుకుంటే. మరి ఎందుకని అంటారు? అన్ని పథకాలు ఇచ్చాము, ప్రతి ఇంటికి చేర్చామని చెప్పారు. ఓడిపోవటానికి గల కారణాలు అంటే ఏమంటారు? ఆయనంగా ఎక్కువ ఇస్తానన్నాడుగా. ఎక్కువ ఇస్తానంటే మనకు ఎక్కువ వస్తాయి కదా అని ఆయన ఇవ్వకుండానే చెప్పిన పని చేస్తే పర్వాలే, ఏ ప్రభుత్వం అయితే. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాడు వద్దనుకున్నారు, బిర్యానీ కోసం వెళ్ళారు. ఇప్పుడు బిర్యానీ లేదు, పలావ్ లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. మరి ఏది ఉంటే కదా పెడితే కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్పేసి ప్రారంభించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ పథకాలు ఇచ్చిన పథకాలు 2047 ఎవడు దాస్తాడో ఎవడు ఉంటాడో ఆయన ఒకళ్ళు ఉంటాడేమో, మేము పోతామేమో. అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు అడగండి, అప్పుడు నేను చెబుతాను. 2047కి అప్పుడు వచ్చి అడుగు. ఏంటి ఆయన 47 స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు కదా, చేయలేదు ఏంటంటే ఆయన నన్ను అడుగు. ఆయాలు నేను చెబుతాను. చేయకుండానే మనం ముందే ఏదో చేస్తామని చెప్పుకోవటం కాదు. చేసి నువ్వు నేను ఇది చేసినాను అనుకో, అది ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది. అంతేగాని నేను చేయకుండా నేను అది చేసినాను ఇది చేసినాను, నేను అరటికాయలు పుట్టించింది నేనే, ఆ మనిషిని పుట్టింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు జనాలు 10 మందిని అంటున్నాడు. ఆయన ఒక్కడే ఎందుకు అన్నాడు? ఆయన కొడుకు ఒక్కడే ఎందుకు అన్నాడు? ఆయన ఎందుకు అంటం లేదు? కొడుకు చెప్పొచ్చుగా, నువ్వు 10 మందిని కనరా మనకు కాబట్టి అంత సొమ్ము ఉందని అని చెప్పొచ్చు కదా. 10 కనమంటున్నాడు. ప్రజలంటే బెకారులాగా తిరగాలనే కదా, అదే కదా కోరిక. అవునా కాదా? నువ్వు చెప్పు. ఇప్పుడు ఆయనకు ఒక్కడే ఉండడు కాబట్టి అంత ఆస్తి ఉంది, 10 తరాలు తిన్నా. నువ్వు 10 మందిని కనరాని కొడుకు చెప్పొచ్చు కదా. ప్రజల్ని మీరు 10 మందిని కనమంటున్నాడు. వీళ్ళు బెకారులాగా రోడ్డు మీద తిరగాలనే కదా. అది రేపు మీరు అడగండి. ఇప్పుడు నేను చెప్పినా దాన్ని అడగండి. ఎమోషన్తో చెప్పడం కాదు, ఉన్న వాస్తవం చెబుతుండా. ఇప్పుడు నేను కూలి పని చేసుకుంటుండా, రోజుకు ₹100 వస్తాయి. సపోజ్ మాట్లాడతాను చెబుతున్నా. నేను 4 కంటే ఎలా పోషిస్తాను? మీరు 4 కానండి, మీరు అదే పనిలో ఉన్నాడు. కన్నె పనిలో మీరు ఇక తిండి తిప్పలేం అక్కర్లేదు, మీరు అదే పనిలో ఉన్నాడు మొత్తం మీద పట్టుకొని అనేది చెప్పటం అది ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన మాట కాదు. అది అవునా కాదా? ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన మాట కాదు. మనకు జనాలు తగ్గినరు, జనాలు పెంచండి అని చెప్పడం పద్ధతి. కానీ మీరు అదే పనిలో ఉండండి, కంట ఉండండి. నాకు ఒక్కడే ఉంటాడు, ఒకే మనవాడు ఉంటాడు, ఆస్తి మొత్తం ఒక్కడికి ఆయన 10 మందిని. కానీ ఇదిగో మా ఇంట్లో 10 మంది ఉండరు, మీరు కూడా జనాన్ని పెంచండి అని చెప్పడం పద్ధతి. అవునా కాదా? అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ చెప్పిన హామీలు మభ్య పెట్టడానికి ఎలాంటివి చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. చేస్తుండు. ఇప్పుడు నెలకి ఏదో ఒకటి ఉన్నది లేనిది మొత్తం లేవనెత్తుకొని వస్తున్నాడు. పథకాలు ఎగ్గొడతాడు. పథకాలు ఇప్పుడు 6 నెలలు అయింది, ఏది లేదు. అడిగిన వాళ్ళు ముందు లోపల దిగుతుండడు. ఇప్పుడు అందుకని జనాలు ఎవరు అడగటం మానేసినారు. అది మరి ఇప్పుడు ఇలా చెప్పిన పథకాలు మరి అమలు చేపట్టి ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఉంది కదా, ఇప్పటికే వచ్చింది, 6 నెలలకే వచ్చింది కదా. అంటే
అంటే చెప్పిన పథకాలు మేము అమలు చేస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడు ఒకటయ్యా, నేను మంచోడిని, నేను దొంగనే. నేను నువ్వు అడిగిన దానికి నేను మంచోడిని అంటాను కానీ నేను దొంగనని నేను అంటానా? అన్న కదా, అంటానా? అనను. నేను దొంగతనం చేసేది, నేను దొంగనయ్యా నీకెందుకు చెబుతాను? నేను అంత బ్రహ్మాండంగా అసలు అదిగో బ్రహ్మాండంగా అందరికీ పొగట కొట్టాననే చెబుతాను. అది మరి అమరావతి స్టార్ట్ చేస్తున్నారు. అమరావతి పన్ను కూడా ఈ నెల నుంచి అమరావతి. నాకు అమరావతిలో లేదు, ఇంటి దగ్గర ఎక్కడ నాకు చెంటు పొలం లేదయ్యా, గజం స్థలం లేదు, చెంటు పొలం లేదు. నాకు అమరావతితో నాకేం పని ఉంది? ఇవాళ ఉంటాను, రేపు పోతాను, ఎప్పుడు పోతాను? మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు 7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ స్థాయిలో వ్యతిరేకత ఎప్పుడూ రాలేదని చెప్పేసి అతను అంటున్నారు. ఇప్పుడు జనానికి ఏంటంటే మార్పు కోసం చూశారు, దానికోసమే జనం వేశారు. వీళ్ళైతే ఎలా చేస్తారు, వాళ్ళు ఇంతకుముందు చేసింది చూసాం కదా, వీళ్ళైతే ఎలా చేస్తారని వేశారు. అది వీళ్ళు కూడా నిలబెట్టుకొని ఏదైనా చేస్తే అవకాశాలు ఉంటాయి. తర్వాత చేయకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే మారిపోతారు. అది చంద్రబాబు నాయుడు గారు 2047 అని చెప్పేసి విజన్ పెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఇచ్చిన పథకాలు మభ్య పెట్టడానికి ఎలాంటివి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పి వీళ్ళు చెబుతారు. దాని గురించి ఏంటంటే పార్టీ కోసం వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, వీళ్ళు బాధ వీళ్ళు పడతారు. జనాన్ని కూడా మెప్పించి వీళ్ళకి ఏదైనా చేయాలా, చేసినప్పుడు ఎవరికైనా రావడానికి అవకాశం ఉంటుంది. సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలు చేయలేదు, మా ప్రభుత్వం మేము అమలు చేసేయాలి అని వైసీపీ అంటున్నమాట. మరి ఇంత మట్టి చేయలేదుగా, వచ్చారు చేస్తే చేసామని వాళ్ళు అంటే బాగానే ఉంటుంది. ఇది ఇంకా చేయలేదు, మొదలు పెట్టలేదుగా. మొదలు పెడితే చేస్తామంటే ఒకదానంటే వాడు చేస్తామంటున్నారు కానీ చేయలేదుగా. ఇప్పుడు ఇప్పుడు ఎవరికని అభిమానం లేక కాదు, పని చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరున్నారు, మీకేంది ఒక జాబ్ ఉంటుంది, ఆ జాబ్ కోసమే కదా మీరు కూడా తిరిగేది. ఇప్పుడు మాకు కూడా ఏమనిపిస్తుంది, ఏదన్నా మేము చేసుకుంటాం, ఒక వ్యాపారం అన్నా ఉందా? లేదు. ఏ వ్యాపారాలు వంటలా ఏ చేయాలన్నా లేదు. ఇక లేక బెకార్లా కూర్చుంటున్నాం మేము కూడా. మా పరిస్థితి అలా అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రజలకు పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం ఇప్పుడు అమలు చేయలేదు. జనానికి ఏం ఖాళీ చేయలేదు, పోలేదులే. జనం అవన్నీ మొత్తం మాటలే, అవన్నీ వాళ్ళకి తెలుసు కానీ మనకి తెలియవట్టి. అది మొన్న జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పైన మొన్న పోరుబాటానికి కార్యక్రమం పెట్టారు. తర్వాత విద్యుత్ ఛార్జీల పైన కూడా ఈ నెల 27వ తారీఖున ఆయన నిరసన తెలియజేస్తామంటున్నారు. ఆయన ఉండగానే 5 ఏళ్ళ నుంచి కట్టే పని లేదు అంటే ఎగట్ట కట్టించుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఒక నెల కట్టించుకోలేదు, మళ్ళీ ఎప్పుడాలు వీళ్ళు కూడా అట్నే మొదలు పెట్టారు. మరి అది ఎంతవరకు గ్యారెంటీ? ఆయన దాంట్లో కూడా కట్టాములే, అప్పుడు కట్టాము, ఇప్పుడు కూడా కడుతున్నాం. మరి అది ఏదైనా తగ్గితే జనం అన్నా బాగుపడతారు. ఇవాళ కరెంటు కాలేదేమో 300 వస్తుంది, ఇదే పైన కట్టేది 300 వస్తుంది ఎగస్ట్రా. ఇప్పుడు 600 అంటే ఈ 300 వరకు కడుతున్నట్టుగా. ఏదన్నా ఒక 50 రూపాయలు అయితే జనానికి ఏదో ఉసులుబాటుగా ఉంటుంది. ఈ పని లేని దానికి తగ్గట్టు, ఏమి చేయని దానికి తగ్గట్టు వారికి కూర్చుంటే 50కి 100 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. మళ్ళీ పడుతుంది, అది పడకుండా ఉండేటట్టు చేయాలి, ప్రభుత్వమే చేయాలి. అది ప్రభుత్వం ఎలా చేస్తే జనం మీద భారం పడకుండా ఉంటుందని ఆలోచించి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోవాలి. జనం ఓట్లు వేసిన వరకే వాళ్ళు వీళ్ళు చేశారు. ఓట్లు వేసిన తర్వాత నువ్వు ఎలా సక్రంగా నడుచుకొని అన్నీ చేసుకుంటూ లైన్ చేసుకుంటూ వస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. చేయలేదనుకో అప్పుడు జగన్ చేయలేదు, ఇప్పుడు చంద్రబాబు చేయలేదు అంటారు. అది రెండు ఒకటే అయితే. జగన్మోహన్ రెడ్డి మరి నెల సంక్రాంతి నుంచి కూడా ప్రజల్లోకి రాబోతున్నారు. దీనివల్ల మరి రావడం వల్ల పార్టీ మరి పెంచుకునే అవకాశం ఉంటుందంటారా? అది పార్టీ అంటే ఆయన నడకను బట్టి, ఆయన పార్టీలో ఉన్న జనాన్ని బట్టి, ఆయన చేసే పనులు బట్టి వస్తుంది. ఇదివరకేమో అసలు జనంలోకే రాకపోతే వచ్చిన వాళ్ళేమో దగ్గరని ఒక ఎమ్మెల్యే గెలిచినోడు అన్నో మాట్లాడినోడు ఉండా, ఒక నియోజకవర్గం పోయిండా, ఒక నియోజకవర్గం పోయి ఫలాందని చెప్పిండా, మాట్లాడిండా. వీళ్ళు తినటం తప్పితే మధ్యలో వాళ్ళు ఒక ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే ఉన్న వాళ్ళతో మాట్లాడిపోతే ఆ ఊళ్ళో సమస్యలు ఎట్ట తెలుస్తాయి? ఇప్పుడు మా ఊరే ఉందా, ఒక ఎమ్మెల్యే గెలిచాడు, మా ఊరే ఉంది పెదకొరపాడు నియోజకవర్గంలో. వాడు గెలిచాక మా ఊరు రాలా,
మరి నిన్న చిత్తుగా ఓడిపోయాడంటే వాడు వచ్చిన జనం నువ్వు గెలిచాక రాకపోతే ఏం చేస్తావని ఎదురుగానే అడుగుతుండ్రి. ఇంకా అందుకోసం వాళ్ళు ఎమ్మెల్యే కనపడి ఏదైనా చేస్తేనేగా. ఏ ఎమ్మెల్యే అయినా అయితే మా ఎమ్మెల్యే కాబట్టి నేను చెబుతున్నా. అట్లాంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఇవాళ కూడా గెలిచిన వాళ్ళు చేయరు, వాళ్ళు ఆ ఊరు కూడా పోరు. మరి అదే కనపడి ఏదన్నా చేస్తే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా చెప్పుకోవాలంటే పలానా ఎమ్మెల్యే కాడికి పోయి చెప్పుకుంటారు. ఆ ఎమ్మెల్యే కానీ రాకపోతే ఇంకా ఏం చెబుతారు వీళ్ళు.